హాయ్ నమస్తే అందరికీ. ఇక మేమైతే బయటికి వెళ్దామని బయలుదేరినాము. అప్పుడే అమ్మమ్మ బాబాయ్ వచ్చారు. ఊరు నుంచి అయితే సామాన్ వచ్చినుండే, అవి బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర అయినాయి. ఇక అక్కడ నుంచి కొన్ని సామాన్ వేసి అన్నీ ఇడికి తీసుకొని వచ్చారు. పెళ్ళికి ఏమేమి కావాలో అవన్నీ. ఊరు నుంచి వచ్చేటివి పప్పులు కారం అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఆటోలో తీసుకొని వచ్చేసింది అమ్మమ్మ. సో మేము బయలుదేరిపోయినాము బేగం బజార్కి సామాన్ తేయడానికి. అదే ఆటోలో బస్ స్టాండ్ వరకు పోయినాము. సో ఇక బేగం బజార్ అంటే ఎందుకో తెలుసు కదా, అక్కడ దొరకని వస్తువు అంటూ ఉండదు. సో పెళ్ళికి గాజులు అన్నీ తీసుకొని వద్దామని చెప్పేసి వెళ్ళినాము. అక్కడనే మధ్యలో మా పిన్నిని పికప్ చేసుకున్నాము, వెళ్ళే దారిలోనే కాబట్టి. బేగం బజార్ అయితే వచ్చేసినాము. అసలు ఇక్కడైతే గందరగోళంగా ఉంది. ఇటు చూసిన బండ్లు సామాను పక్క పక్క నుంచి వెళ్తున్నాయి బండ్లు అయితే, అనుకొని మనుషులు అయినట్టు. అయితే ఒక షాప్లో జ్యువెలరీ ఉంటుంది చూడండి అని చెప్పి పిలిచారు. ఆ లిఫ్ట్ అయితే విచిత్రంగా ఉంది, చాలా చిన్నగా ఉంది. ఒక సైడ్ ఓపెన్ అవుతుంది ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ఇంకో సైడ్ ఓపెన్ అవుతుంది. నేనైతే ఫస్ట్ టైం ఎట్లాంటి లిఫ్ట్ ఎక్కడము. ఇంకా అరకత్తి కోసం అయితే చాలా వెతుకుతుండే, ఈ షాప్లో దొరికింది నాకు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి కెమెరాలో, నేనైతే వీడియో తీసి చాలా మంచిదైంది అనిపిస్తుంది. నా వెనకాల ఎవరో ఫాలో అవుతున్నారు చాలా సేపటి నుంచి, నేను చూసుకోలేదు అది. తర్వాత ఈ వీడియో చూసినప్పుడు పిన్ని చెప్తుంది, అవును ఎవరో బురకా వేసుకొని షూ వేసుకొని ఉండే అని. నాకైతే చాలా భయమైంది. ఇంకా స్కార్ఫ్ వేసుకొని చాలా మంచిదైంది అనిపించింది. నాకైతే ఎవరో దొంగలానే అనిపించింది ఆ వీడియో చూస్తుంటే. మీరు కూడా కావాలంటే రిమైండ్ చేసి చూసుకోండి. ఇంటికైతే వచ్చేసినాం. మేము తెచ్చిన సామాన్లు ఇవో చూసేయండి. బ్యాగ్ నిండా తీసుకొచ్చినాము గాజులు, పెళ్ళికి కావాల్సిన సామాన్లు. దాని కింద కూడా ఉన్నాయి, ఇంకా ఓపెన్ చేసి చూపించే టైం